ఉత్సవాలను ఆపేసి అక్కడ చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి టాక్టిక్స్ ప్రదర్శించేటప్పుడు విసిగెత్తిన జనం ప్రత్యామ్నాయం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ అనుకున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఇది ఊహించలేదు. మమతా బెనర్జీ ఏంటంటే ఇంకా 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 పెరుగుతాను అనుకుంది. కానీ ఎప్పుడైతే 18 స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చిందో ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఘన విజయం సాధించేటప్పటికి ఇక తనకి తిరుగులేదు అనుకుంది. ఆ తర్వాత మొన్న జరిగిన 24 ఎన్నికల్లో బీజేపీ 12 స్థానాలకు తగ్గిపోయింది, అంతకుముందు 18 నుంచి. దాంతో ఇక అయిపోయింది బీజేపీ పని అని ఆవిడ అనుకుంది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత భారతీయ జనతా పార్టీ సీరియస్ గా ఎఫర్ట్ పెట్టింది. లోపం ఎక్కడుందో వెతికింది. ఆ లోపాలలో అంతకు ముందు ఏది 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్నటువంటి చోట్లన్నిటి మీద ప్రత్యేక కాన్సన్ట్రేట్ చేసి కొట్టింది. ఆ ఇంపాక్ట్ పనిచేసింది. ఇప్పుడు మమతా బెనర్జీకి మొట్టమొదటిసారి ఆవిడ జీవితంలో సఫర్ అవుతున్నది ఏంటంటే పార్టీ ఆవిడ చేతిలో జారిపోయింది. ఎమ్మెల్యేలు చీలిపోయారు 64 మంది, 80 మందిలో 64 మంది విడిపోయారు. అట్లాగే పార్లమెంట్ సభ్యులు 29 మందిలో 20 మంది చీలిపోయారు. ఇంకొక ఇద్దరు కూడా అంటున్నారు. రాజ్యసభలో 4 రాజీనామా చేశారు, మిగతా 9 మంది అదే బాటలో. టోటల్ గా ఈ మాటనే ఓడేవడయ్యా అంటే ఇంతవరకు కళ్యాణ్ బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, మహువా మైత్రా అనుకున్నారు. మహువా మైత్రా ఏమో సువేందు అధికారి నాకు ఫ్రెండ్ అని మీకు చెప్పేసి ఈ కళ్యాణ్ బెనర్జీని నువ్వు అభిషేక్ బెనర్జీ ఉండాలా నేను ఉండాలో తేల్చుకోమన్నాడు. ఇక మిగిలింది అభిషేక్ బెనర్జీని ఈవిడ కలిసి తిరగడమే. ఆ స్టేజీ తెచ్చేసుకోవడం అన్నట్టు మమత జీవితంలో ఊహించలేదు.